శ్రీమాత్రే నమః. సనాతన హైందవ ధర్మంలో మానవ శరీరంలో ఉండేటువంటి 7 చక్రాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ 7 చక్రాలని మనం ఆధీనం చేసుకున్నప్పుడు సుషుమ్నా నాడి ద్వారా ఈ 7 చక్రాలు కూడా బంధించబడి ఉంటాయి. ఆ సుషుమ్నా నాడి ద్వారానే మనం ఈ 7 చక్రాలని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. దానికి ధ్యానం ద్వారా, అలాగే మంత్రోచ్చారణ ద్వారా, అంటే జపం, అంటే మనం ఏదైనా మంత్రం తీసుకున్నప్పుడు ఒక గురుముఖత మంత్రాన్ని తీసుకుని, ఆ మంత్రాన్ని మనం త్రికరణ శుద్ధితో మనం పద్మాసనం వేసుకుని ఆ మంత్రాన్ని మనం జపించడం ద్వారా మనం ఈ సహస్ర చక్రాలని కూడా ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఈ సహస్ర చక్రాలని ఆధీనంలో తెచ్చుకున్న దాన్ని కుండలిని విద్య అంటారు. ఈ కుండలిని విద్యను సాధించినటువంటి వాళ్ళకి మానవునికి ఉన్నటువంటి సంపూర్ణ శక్తులు సిద్ధి పొందుతారు వీళ్ళు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్ని చూడగలుగుతారు. అలాగే సామాన్య మానవులు కూడా ఈ చక్రాల్ని ఆధీనంలోకి తెచ్చుకుని, వారికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి వృత్తిలో నైపుణ్యతని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కుండలిని విద్య అనేటువంటిది కేవలం ఏదో ఋషీశ్వరులు, సాధువులు సాధిస్తారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసేవారు, మంత్ర సాధన చేసేవారు. ముఖ్యంగా సూర్యోపాసన చేసేవారు. వాళ్ళందరికీ కూడా ఈ సహస్ర చక్రాల మీద ఆధిపత్యం ఉండేది. వాళ్ళకి కావాల్సినటువంటి విషయాల గురించే వాళ్ళు తెలుసుకుని ముందుగా జాగ్రత్తగా ఉండడం జరిగేది. శ్రీమాత్రే నమః.